దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలండి. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఒంటరిగా గడుపుచున్నటువంటి సంవత్సరములు ఏవి కూడా వ్యర్థము కావు అనేటువంటి టాపిక్ని మనము ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. బహుశా ఈ యొక్క వాక్యం వింటున్న మీలో 90% మటుకు ఈ యొక్క సందేశము మరి వాళ్ళకి సింక్ అవుతుందని, వాళ్ళతో మాట్లాడుతుందని నేనైతే నమ్ముచున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యము శ్రద్ధగా వినండి. ముందుగా మనము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు ఒక్కసారి చదువుదామండి. హబక్కూకు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై అతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా జరిగినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ హబక్కూకు పుస్తకంలో ఒక ప్రవచనము వ్రాయబడి ఉన్నది. అదేంటంటే, దర్శన విషయంను పలక మీద స్పష్టంగా రాసుకో. అయితే ఆ దర్శన విషయం ఏదైతే ఉందో అది నిర్ణయ కాలంలో తప్పకుండా జరుగుతుంది. అది సమాప్తం అగుటకై అతురపడుచున్నది, తప్పకుండా నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు నువ్వు కనిపెట్టు. అది తప్పకుండా జరుగుతుంది, జాగు చేయక నీ వద్దకు వస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనందరిలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక దర్శనమును, ఒక పిలుపును అనేది తప్పకుండా ఇస్తారండి. మీ యొక్క పిలుపు బహుశా పాటలు పాడువారిగా మరి ప్రభువారు మిమ్మల్ని పిలిచారేమో. మరి కొంతమందికి ప్రసంగించువారిగా, ప్రసంగికురాలుగా ప్రభువారు మిమ్మల్ని పిలిచారేమో. మరికొంతమందికి అనేక విషయముల మీద మరి అధికారము చేయువారిగా ప్రభువారు మిమ్మల్ని పిలుచుకున్నారేమో. మరికొంతమందికి కుటుంబ నిర్వహణ కొరకు, మరి చక్కటి గృహ నిర్వాహకత్వం కొరకు ప్రభువారు మిమ్మల్ని పిలుచుకున్నారేమో. మరికొంతమంది మీరు బాగా కోపగించుకుంటారేమో. అయితే మీ యొక్క కోపమును తగ్గించుకొని చక్కటి ప్రేమ కలిగిన వారుగా, దేవుని యొక్క మనస్సు కలిగిన వారుగా ఉండుటకు ప్రభువారు మిమ్మల్ని పిలుచున్నారేమో. మీ యొక్క పిలుపు ఏదైనా కావచ్చు, మీ దర్శనము ఏదైనా కావచ్చు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అది తప్పకుండా జరుగుతుంది, అది తప్పకుండా నెరవేరుతుంది. ఒకవేళ ఆలస్యము అయినను నువ్వు కనిపెట్టు, అది జాగు చేయక వస్తుంది, నిర్ణయ కాలంలో అది తప్పకుండా నెరవేరుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూడండి, మనకు దేవుడిచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో అది నెరవేరుతున్నప్పుడు, అది ఆ ఒక్క ప్రాసెస్లో ఉంటున్నప్పుడు మనము కొన్ని సవాళ్లను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. ఆ ఒక్క సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది చేసేటువంటి పనులు ఏంటంటే, మరి ఆ ఒక్క సవాళ్లను ఎదుర్కోలేక, ఆ ఒంటరితనము తట్టుకోలేక, ఆ పరిస్థితులను అధిగమించలేక, జయించలేక చాలామంది ఆ ఒక్క పరిస్థితుల నుండి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది కాసేపు ఆగుతారు, మరి కొంచెం సేపు పరిగెడతారు, మరి కాసేపు ఆగుతారు, మరి కొంచెం సేపు పరిగెడతారు. ఆ విధంగా ఆగుతూ పరిగెడుతూ వారి యొక్క సంవత్సరముల యొక్క ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ నిర్ణయ కాలాన్ని మరింతగా పొడిగించుకుంటూ వెళ్తారు, వారి యొక్క ఆ వాయిదాలు వేసేటువంటి మనస్తత్వం ఉండటం వల్ల. అయితే ప్రభు చెప్తున్నారు, నీ యొక్క దర్శనము, నీ యొక్క పిలుపు నెరవేరడము ఏదైతే ఉందో అది నీవు దేవుని పైన నిరీక్షణ కలిగి ఉన్న దాని విధానాన్ని మీదే ఆధారపడి ఉంది. హల్లెలూయా. మీ యొక్క దర్శనం కావచ్చు, మీ యొక్క పిలుపు కావచ్చు, అది ప్రభువు మీద
మీరు ఆనుకుని ప్రభువు మీద మీరు ఆధారపడి ఆయన మీద మీరు కనిపెట్టుకున్న ఆ ఒక్క పరిస్థితులను బట్టే ఆ దర్శనము అనేది దాని యొక్క నిర్ణయ కాలంలో జరుగుతుంది తప్పకుండా. అయితే అది ఆలస్యం కాదు, అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు కనిపెట్టు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా కొన్ని మౌనంగా ఉన్నటువంటి సంవత్సరాలు ఉన్నాయనే చెప్పచ్చండి. మరి ఆయన సేవకు వచ్చేంత వరకు కూడా కొన్ని సంవత్సరాలు ఆయన ఒక మౌనంగా ఉండేటువంటి సంవత్సరములను ఆయన మరి భరించారు. అటువంటి సంవత్సరములను ఆయన గడిపారనే మనం చెప్పచ్చు. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 49 నుంచి 51 వచనాలు చదువుతానండి, వినండి జాగ్రత్తగా. లూకా సువార్త 2వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచూ ఉండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. హల్లెలూయా. అదే రీతిగా పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏండ్రవాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చొప్పున వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళిరి. చూడండి, ఇక్కడ బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుకొనుచు దేవుని దయ ఆయన మీద ఉండెను. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలండి. ఒక శిశువు ఏ విధంగా మరి తన యొక్క ఆహారము అనేది మొట్టమొదటిగా తన యొక్క తల్లి పాల ద్వారా ప్రారంభిస్తాడు. ఒక 6 నెలల పాటు మరి ఆ తల్లి తన దగ్గర ఉన్నటువంటి పాలను ఇచ్చి ఆ బిడ్డను పోషిస్తుంది. ఒక 6 నెలలు దాటిన తర్వాత కొంచెం సాలిడ్ ఫుడ్ పెడతారు. అంటే డైరెక్ట్గా అన్నం పెట్టకుండా జావలు చేసి ఆ పిల్లలకి తాగిస్తూ ఉంటారు. మరికొంచెము వయసు పెరిగిన తర్వాత మరికొంత వయసు పెరిగి మరి ఆ పళ్ళు వస్తున్నప్పుడు మరికొంచెం ఆ సాలిడ్ ఫుడ్ని పెంచుతారు. వాళ్ళు తినగలిగేటువంటి చిన్న చిన్న ఫ్రూట్స్, మెత్తగా ఉండేటువంటి వస్తువులను, ఆహార పదార్థాలను వాళ్ళకి ఇస్తారు. అవును కదండి. ఆ ఒక్క బిడ్డను మనము పెంచుతున్నప్పుడు ఏ సమయంలో ఏ ఒక్క ఆహారం ఇవ్వాలో అనేది తల్లిదండ్రులకు బాగా తెలుసు. వారు ఆ బిడ్డ ఎదుగుటకు కావలసినటువంటి నిర్దిష్టమైన ఆహారాన్ని వాళ్ళు పెడుతూ ఉంటారు. అదే రీతిగా మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, మన యొక్క పిలుపు ప్రకారం మనము ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రభువారు మనల్ని పోషిస్తారు. ఆయన యొక్క వాక్యాన్ని మనకు చెప్తూ ఆ వాక్యానుసారంగా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పిలుపులో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని దయలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ సంవత్సరములన్నీ కూడా ఎంతో మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడి దగ్గర నుండి మనకు ఎలాంటి సమాధానం వస్తున్నట్టు కానీ, దేవుని వద్ద నుండి ఎలాంటి నడిపింపు మనకు కలుగుతున్నట్లు కానీ, దేవునితో మనము ఆ ఒక్క దర్శనాలు చూసే విషయం కావచ్చు, ఆ ఒక్క దేవుని మాటలు పొందుకునే విషయం కావచ్చు, అన్నీ కూడా ఒక మబ్బు వలె, ఒక తెర వలె మన ముందు ఉంటది. ఏమీ కనపడదు. ఎంతో బ్లాంక్గా, ఎంతో ఎడారిగా మన జీవితం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎదిగి బలము పొందుకున్న తర్వాత 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేమునకు వచ్చినట్లుగా ఇక్కడ వాక్యం రాయబడింది. ఆయన యొక్క జీవిత కాలం మనము కనుక చూస్తేనండి, ఆయన 12 సంవత్సరాలప్పుడు మనకి ఇక్కడ బైబిల్లో కనపడతారు. తర్వాత మరలా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత సేవా పరిచర్యలో కనపడతారు. ఈ మధ్యలో ఉన్నటువంటి సంవత్సరంలన్నీ కూడా ప్రభువారు ఎవరో, ఆయన ఎక్కడ ఉండేవారో, ఆయన ఏం చేసేవారో ఏంటి అనేది ఎవ్వరికి తెలియదు. హల్లెలూయా. మరి ఆ సమయంలో ప్రభువారు ఎదిగారండి. ఆయన బలము పొందుకున్నారు. ఆయన మరి దేవుని దయలో, మనుష్యుల దయలో, తల్లిదండ్రుల దగ్గర ఆయన ఎదుగుతూ వచ్చాడంట. ఆయన బలము పొందుకున్నాడంట. దేవునిలో, తండ్రిలో బలము పొందుకున్నాడంట. మరి ఆ సమయంలో ఎవరికి ఆయన ఎవరో తెలియదు. మన జీవితంలో మనము మరి మన యొక్క పిలుపులోకి వెళ్ళడానికి ముందుగా
మనం ఎవరో ఎవరికి అర్థం కాదండి. మనం ఎవరో ఎవరికి తెలియదు. మనము ఎందుకోసం ఆ విధంగా వేరు చేయబడ్డామో, ఎందుకోసం ఆ విధంగా ఒంటరి స్థితిలోనికి వెళ్తున్నామో అనేది మనకు కూడా అర్థం కాదు. ఎందుకు ఆ విధంగా ఒక సైలెంట్ ఇయర్స్ మన లైఫ్లో వస్తున్నాయో కూడా మనకు తెలియదు. నేను వివాహము అయిపోయిన తర్వాత అండి, దగ్గర ఒక 2 సంవత్సరాల పాటు నా జీవితంలో సైలెంట్ ఇయర్స్ అనేవి నేను అనుభవించానండి. వివాహము కాకమునుపు నేను దేవుని వద్ద నుండి ఒక చక్కటి నడిపింపు నేను పొందుకున్నాను. మరి వాగ్దానాలు తీసుకునే విషయంలో కావచ్చు, అదే రీతిగా మరి దేవుని వద్ద నుండి ఎప్పుడు ఎక్కువగా కలలు వస్తూ ఉండేవి నాకు. మంచి మంచి కలలు ప్రభువారు నాకు చూపిస్తుండేవారు, దర్శనాలు చూపిస్తుండేవారు. మరి ఆ సమయంలో నేను సరిగా మందిరానికి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నాకున్నటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల, నా యొక్క పేరెంట్స్ ఇంకా వాళ్ళు రక్షింపబడకపోవటం వల్ల, నేను ఒక్కదాన్ని ఇంట్లో రక్షణ పొందటం వల్ల నాకు పర్మిషన్ ఉండేది కాదు మందిరానికి వెళ్ళడానికి కూడా. మరి అటువంటి సమయంలో కూడా నేను దేవుని వద్ద నుండి చాలా దర్శనాలు, కలలు, దేవుని వద్ద నుండి కొన్ని నడిపింపులు అనేవి నేను చక్కగా పొందుకున్నాను. కానీ వివాహము అయిపోయిన తర్వాత నా యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలాగైందంటే, నాకు అప్పుడు ప్రార్థన చేసుకోవడానికి కానీ, బైబిల్ చదువుకోవడానికి కానీ, మందిరానికి వెళ్ళడానికి కానీ ఎలాంటి షరతులు లేవు. చక్కగా మందిరానికి వెళ్ళే వాళ్ళము, వారానికి 1 సారి 2 సార్లు వెళ్ళే వాళ్ళము, ప్రార్థన చేసుకునే వాళ్ళము, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసే వాళ్ళము, చక్కగా బైబిల్ చదువుకునే వాళ్ళం. మరి ఎన్ని చదువుతున్నా, ఎంతగా మరి దేవునితో పెనుగులాడుతున్నా, ఎంతగా మరి దేవుడితో పోరాడుతున్నా సరే మాకు అసలు ఎక్కడ దేవుడి నుంచి సమాధానం వస్తున్నట్టు అనిపించేదే కాదండి. దేవుడు ఎందుకో సైలెంట్గా ఉండేవాడు. ఏంటి ప్రభువా, ఏంటి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇలాగుంది, ఎందుకోసం మమ్మల్ని ఈ విధంగా నువ్వు ఇక్కడ ఇలా స్టిక్ అయిపోయేలాగా చేసావు, మరి ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఆదరణ లేకుండా, ఒక ప్రోత్సాహం లేకుండా ఎందుకు మా లైఫ్ ఈ విధంగా ఎండిపోయినట్టుగా అయిపోతుంది అని ప్రభు దగ్గర ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చినటువంటి పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయండి. అయితే ఎప్పుడు కూడా ప్రభువారు ఏం మాట్లాడుతున్నట్టు అనిపించేది కాదు. ఆయా సమయాల్లో ఏదైనా మాతో చేయించాలి అని అనుకున్నప్పుడు ఆ అవసరాల్లో ప్రభువారు మాతో ఒక్క మాట మాట్లాడేవారు, తర్వాత మళ్ళీ మౌనంగా ఉండిపోయేవారు. ఏం అర్థమయ్యేది కాదు మాకు. అయితే నేను మా ఇంటి ఎదురుకుండానే, మేము అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళము, మా ఇంటి ఎదురుకుండానే ఒక మలయాళీ ఫ్యామిలీ ఉండేవారండి. వాళ్ళ ఇంట్లో ప్రతి బుధవారము కూడా ఒక గృహ కూడిక జరిపించేవారు ఆ సిస్టరు. ఆవిడ దగ్గరకు నేను వెళ్ళి, నేను మీ ఇంట్లోకి వచ్చి ఆ గృహ కూడికలో అటెండ్ అవ్వచ్చా, నేను కూడా కూర్చోవచ్చా అని అడిగితే ఆవిడ రమ్మన్నారు నన్ను, ఆ ఒక సిస్టరు. మరి ప్రతి వారము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గృహ కూడికలో నేను కూర్చునేదానండి. నాకు అసలు ఆ భాష అర్థమయ్యేదే కాదు. నేను తమిళే అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను. మరి మలయాళీ అంటే ఇంకా టఫ్గా ఉండేది నాకు, వినడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఏమీ అనిపించేది కాదు, స్పష్టత ఉండేది కాదు నాకు. కానీ నేను ఎందుకు వెళ్ళేదాన్ని అంటే, ఆ దేవుని సన్నిధి అనుభవించడానికి వెళ్ళేదాన్ని. నేను ఏదో ఒకటి భాష ఏదైతే ఏముంది, నాకు సన్నిధి కావాలి, నేను అది కోల్పోతున్నాను నా ఇంట్లో, నా జీవితంలో నాకు ఏదో మిస్ అవుతున్నట్టుంది, నేను ఇక్కడ అది పొందుకోవాలని ప్రతి వారము కూడా మానక ఆ అక్క వాళ్ళ ఇంట్లో ప్రార్థనకి వెళ్ళేదాన్ని అండి. ఆదివారం మా చర్చికి వెళ్ళే వాళ్ళము. మరి బుధవారాలు ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఇంటి ఆపోజిట్లోనే ఉండేది ఎగ్జాక్ట్గా. అయితే ఆ విధంగా 1 సంవత్సరం పాటు నేను వాళ్ళ ఇంట్లో గృహ కూడికలకు వెళ్ళాను. ఒక రోజు డిసెంబర్ 31వ తారీఖున మరి ఎవరింటికైతే వెళ్తున్నామో, మరి ఆ ఇంటికి ఎప్పుడు వచ్చే పాస్టర్ గారు ఆయన, ప్రతి వారం వచ్చే పాస్టర్ గారు ఆయన. మరి ఆ రోజు ఎందుకో ఆయన మా వైపు చూస్తూ, మా వైపు చేయి చూపిస్తూ ఆయన ఒక ప్రవచనాన్ని చెప్పారు కన్నీళ్లు కారుస్తూ. ఏంటంటే, నువ్వు సంపాదించుకోవాలని చాలా ఆలోచిస్తున్నావు, నువ్వు బాగా సంపాదించి గొప్ప స్థానంలోకి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ నువ్వు ఎంత సంపాదించినా అది చిల్లు సంచులో వేసినట్టు వెళ్ళిపోతుంది. దేవుడు నిన్ను సంపూర్ణ సేవకి పిలుస్తున్నాడు, నువ్వు సేవకి వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే సేవకి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయనకి సబ్మిట్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే ఆయనకు లోబడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు అని ఆయన మాతో ప్రవచనం చెప్పారండి.
ఆ మాట చెప్పినప్పుడు మాకు అసలు అర్థమే కాలేదు. మేము ఒక విశ్వాసిగానే సరిగా నడవలేకపోతున్నాము. ఒక విశ్వాసిగానే మా జీవితం అటు ఇటుగా ఉంది. ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అని మాకు అర్థం కాలేదు. ఆయన్ని 1కి 2 సార్లు అడిగాం మేము. మేము ఆ భాష రాక మాకు అర్థం కాక మేము అలా అర్థం చేసుకుంటున్నామా తప్పుగా? మా పైన సేవ పిలుపు ఏంటి అనేది అసలు మాకు అర్థం కాలేదండి. మరి ఆ తర్వాత ఆయన చెప్పింది రూఢిపరుచుకోవడానికి మళ్ళా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత దగ్గర ఒక 6 నెలలు అనుకుంటండి పెనుగులాడం నేను నా భర్త. ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా అని. అయితే ఒకరోజు ఉదయం కాలమున మరి దేవుని వద్ద నుండి ఒక స్వరము వినపడింది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం చదవమని. అందులో వ్రాయబడింది, సింహము గర్జిస్తే వినకుండని వాడు ఎవడు? నా ప్రవక్తలకు నేను బయలుపరచకుండా నా ప్రవక్త ఏదియో చెప్పడు అని ఆ మాట చదవమని ప్రభువారు మాతో చెప్పినప్పుడు మరి ఆ అధ్యాయం అంతా చదివితే ఆ మాట ఆయన మాకు తెలియచేశారు. ఇక అప్పుడు అర్థమైంది ఆయన చిత్తము, ఆయన దర్శనము, ఆయన పిలుపు మా పట్ల దేవుడి సేవ అని. హల్లెలూయా. మరి ఆ రోజు నుంచి స్లోగా మమ్మల్ని ప్రభువారు మరి ఆయన వాక్యముతో పోషించడము స్టార్ట్ చేశారండి. మరి స్లోగా మేము వెళ్ళే మందిరంలో మాకు చిన్న పనులు ఇవ్వడము మొదలుపెట్టారు. అంటే క్వైర్లో పాటలు పాడడము, తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడము, ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రార్థన చేయడము, మందిరంలో క్లీన్ చేయడము, మరి బాత్రూమ్స్ క్లీన్ చేయడము, ఏదైనా వర్క్ ఉంటే పోస్టేజ్ వర్క్ ఉంటే ఆ పోస్టేజ్ వర్క్లో మా వంతు సహాయం మేము చేయడము, ఎక్కడైనా మరి చిన్న స్లమ్స్లో మీటింగ్స్ పెడుతున్నప్పుడు అక్కడ హెల్పర్స్గా మేము వెళ్ళడము, ఆ స్లమ్ మినిస్ట్రీస్లో మేము పాల్గొనడము, ఆ విధంగా చిన్న పనులు మా వంతు మేము ఏం చేయగలుగుతామో అది మేము చేసేవాళ్ళమండి. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువారు మమ్మల్ని స్లోగా అడుగడుగున మాతో నడిపించుకుంటూ వచ్చారు. అయితే ఒకరోజు ఇక మొత్తం అన్ని వదిలిపెట్టి సావుకు వచ్చేయమన్నారు 2018లో. మరి అప్పుడు నా భర్త తను చేస్తున్నటువంటి ఆ ఒక జాబ్ని వదిలిపెట్టి దేవుని సేవకి సంపూర్ణంగా మరి కుటుంబంగా రావడము అనేది మేము అప్పుడు 2018 ఏప్రిల్లో మేము రావడం జరిగిందండి, దేవుని యొక్క మహాకృపను బట్టి. మరి ఇప్పటి వరకు కూడా మరి ఆ సేవకు వచ్చేంత వరకు కూడా దేవుడు అనేక విధాలుగా మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని పోషించారు, మమ్మల్ని వాక్యంలో ఎదిగే విధంగా చేశారు. కానీ మాకు అర్థం కాలేదు దేవుడు మాతోనే ఉన్నాడని, దేవుడు మాతో మాతో నడుస్తున్నాడని. మరి మా వెనకుండి మాకు ఈ యొక్క పని అంతా ఆయన సిద్ధపరుస్తున్నారని సేవ కొరకు మాకు ఏం అర్థం కాలేదండి. మేము వెళ్ళే చర్చిలో కూడా, మేము వెళ్ళే మందిరంలో కూడా నాకు తెలియకుండానే నేను హిందీ పాటలు పాడే క్వైర్లోకి వెళ్ళేదాన్ని. నేను తెలుగు పాటలు పాడే క్వైర్లో ఉండకుండా నేను హిందీ పాటలు పాడే క్వైర్లో ఉండేదాన్ని. అసలు నాకు అర్థం కాలేదు నేను ఎందుకు హిందీ క్వైర్లోకి వెళ్తున్నాను అనేది. మరి నా భర్త కూడా హిందీ మీటింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళేవారు. యాక్చువల్గా మా చర్చ్ తెలుగు చర్చే, కానీ మేమిద్దరం మాత్రం ఎక్కువ హిందీ మినిస్ట్రీస్లో ఉండేవాళ్ళం. ఎందుకు ఆ విధంగా హిందీ చేపిస్తున్నారో మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది నార్త్ ఇండియా మినిస్ట్రీ అనేది మా కాలింగ్. సో అందుకొరకు అక్కడ నుండే మాకు ఫౌండేషన్ ప్రభు వారు వేశారు. ఆ ప్రాంతం నుండే దగ్గర 2015 సంవత్సరం నుండి 2019 వరకు మేము హిందీ మినిస్ట్రీలోనే ఉన్నామండి, మేము వెళ్ళే మందిరంలో కూడా. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క చిత్తము అనేది అంత గొప్పగా ఉంటుంది. మనకు అర్థం కాదు ఎందుకు ఇవన్నీ చేపిస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా మరి ప్రభు ఏం మాట్లాడట్లేదు, నేను ఒకటి అడిగితే ఇంకోటి ఎందుకు జరుగుతుంది నా లైఫ్లో, నేను ఎందుకు ఈ విధంగా ఒంటరిగా వెళ్తున్నాను అనేది మనకు అర్థం కాదు. కానీ మీకు అర్థం కాకపోయినా సరే దేవునికి మీరు లోబడితే కనుక అక్కడ ఆశీర్వాదం. మరి ఇదే అధ్యాయంలో మరొక మాట ఉంటుంది చూడండి, 49వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన, మీరేలా నన్ను వెదుకుచూ ఉంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాటను వారు గ్రహించలేదు. అంతటా ఆయన
వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. హల్లెలూయా. నేను నా పనుల్లో ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు అని తన తల్లిదండ్రులతో ఆయన చెప్తున్నారంటండి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రము నువ్వు ఇంకా చిన్నవాడివి కాబట్టి నువ్వు మాతో ఉండాలి అని ఆయన తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయినప్పుడు మరి ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, తన తల్లిదండ్రులకు లోబడి ఆయన వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. చూడండి, మనము ఒక 10 మంది మీద మనము అధికారిగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనము లోబడి ఉండడము అనేది మనం నేర్చుకోవాలండి. మనము ఒక వ్యక్తి కింద ఉండడము, ఒక అధికారి కింద మనము ఉండడము అనేది మనము నేర్చుకున్నప్పుడే దేవుడు మనల్ని ఒక అధికారిక స్థాయిలోకి తీసుకెళ్తాడు. నీవు ఒకరి కింద లోబడి ఉండకుండా, నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు నేర్చుకోకుండా, నువ్వు నడవవలసింది నువ్వు నడవకుండా, నువ్వు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు నువ్వు చూడకుండా దేవుడు నీకు ఎప్పుడు కూడా ఆ పదోన్నతిని ఇవ్వడు, నీకు ఆ పొజిషన్ని ఇవ్వడు. నీకు నేర్పించాల్సింది నీకు నేర్పిస్తాడు. నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, నువ్వు ఒక స్థలంలో ఉన్నప్పుడు, అది నువ్వు నేర్చుకున్నప్పుడే నువ్వు ఆ పదోన్నతికి నువ్వు వెళ్తావు, ఆ పొజిషన్కి నువ్వు వెళ్తావు. ఫర్ సపోజ్ మీరు అడగచ్చు, ప్రభువా నాకు ప్రేమను ఇవ్వయ్యా అని చెప్పి మీరు అడుగుతారు. అయితే ప్రభువు తీసుకొచ్చి ఆ ప్రేమను అమాంతంగా మీ హృదయంలో పెట్టడు. మిమ్మల్ని విసిగించే వాళ్ళ మధ్యలో, మిమ్మల్ని దూషించే వాళ్ళ మధ్యలో, మిమ్మల్ని నిందించే వాళ్ళ మధ్యలో మిమ్మల్ని పెడతాడు తీసుకెళ్ళి. ఆ సమయంలో మీరు వాళ్ళతో ఎలా రియాక్ట్ అవుతారు, మీరు ఏ విధంగా వాళ్ళతో బిహేవ్ చేస్తారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది మీకు ఒక పరీక్ష. ఆ పరీక్షలో కనుక మీరు నెగ్గుతూ ఉంటే, మీరు గెలుస్తూ ఉంటే, మీరు విజయం పొందుకుంటా ఉంటే దేవుని ప్రేమ మీలో రావడము అనేది ప్రారంభించబడుతుందండి. దేవుని ప్రేమ ఎక్కడ టెస్ట్ చేయబడుతుందంటే మిమ్మల్ని విసిగించే వాళ్ళ మధ్యలో మీకు టెస్ట్ చేయబడుతుంది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల మధ్యలో మీకు దేవుడు ప్రేమ నేర్పించడండి. మిమ్మల్ని విసిగించే వాళ్ళ మధ్యలో పెట్టి ఆయన ప్రేమ మీకు నేర్పిస్తాడు. నాకు కోపం తగ్గాలి ప్రభువా అని అడిగారు అనుకోండి, మిమ్మల్ని బాగా కోపం తెప్పించే వాళ్ళ మధ్యలోనే మిమ్మల్ని పెడతాడు. అస్తమానం మిమ్మల్ని తిట్టే వాళ్ళ మధ్యలోనే మిమ్మల్ని పెడతాడు తీసుకెళ్ళి. మరి అటువంటి టైంలో నువ్వు కోపగించుకుంటావా, మౌనంగా ఉంటావా అనేది ఒక పరీక్ష. మీకు కోపం పడకుండా మీరు మౌనంగా ఉండాలి అని అంటే మిమ్మల్ని విసిగించే వాళ్ళ మధ్యలో, మిమ్మల్ని అస్తమానం తిట్టే వాళ్ళ మధ్యలో మిమ్మల్ని నుంచోబెడతాడు తీసుకెళ్ళి దేవుడు. అక్కడ మీరు మౌనంగా ఉన్నప్పుడు మీరు మీ పిలుపుని మీరు ఫుల్ఫిల్ చేసినట్టు. హల్లెలూయా. మరి అబద్ధాలు ఆడేస్తున్నాను ప్రభువా, నాకు బాగా అబద్ధాలు వస్తున్నాయి నోట్లో, మాటిమాటికి నేను అబద్ధాలు ఆడుతున్నాను అని కనుక మీరు చెప్తుంటే మిమ్మల్ని బాగా కఠినమైనటువంటి అధికారుల దగ్గర మిమ్మల్ని పెడతాడు. స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళ మధ్యలో మిమ్మల్ని పెడతాడు. అక్కడ మీ మాటలు ఎలాగుండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు, అలాగే ఉండాలి. మీరు కనుక అక్కడ ఎస్కేప్ అవ్వాలని, ఆ వ్యక్తి ఏదో అంటాడని మీరు కనుక అబద్ధం ఆడేశారనుకోండి, ఎప్పటికీ మీరు దేవుని పిలుపుని మీ జీవితాల్లో స్వీకరించలేరు. కొన్ని పరిస్థితులు మనకి ఎలాగ నేర్పిస్తాయంటే, అక్కడ మనము లోబడి ఉన్నప్పుడు, అక్కడ మనము ఆ ఒక్క పరిస్థితులలో మనము జయించినప్పుడు దేవుని పిలుపు అనేది మనల్ని పదోన్నతికి తీసుకువెళ్తుంది, మనల్ని హై స్టేజ్లోకి మనల్ని నడిపించుకొని వెళ్తుంది. నువ్వు లోబడవలసినటువంటి చోట నువ్వు లోబడకుండా, నేర్చుకోవాల్సినటువంటి స్థలాల్లో నువ్వు నేర్చుకోకుండా, నువ్వు మాటలు పడవలసిన చోట నువ్వు మాటలు పడకుండా, ఒంటరిగా ఉండవలసిన చోట నువ్వు ఒంటరిగా ఉండకుండా, నువ్వు ఎప్పటికీ కూడా దేవుడితో ఆ ఒక గొప్ప స్థానానికి నువ్వు వెళ్ళేటువంటి అవకాశాన్ని నువ్వు పొందుకోలేవు. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరీక్షలు. ఒక అరణ్యము అనేటువంటి అనుభవము, ఆ అరణ్యం అనే అనుభవంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఇవన్నీ కూడా జరిగేటువంటి పరీక్షలండి. బహుశా దేవుడు వాడుకునే వాళ్ళందరినీ కూడా దేవుడు అరణ్యం అనే భూమిలోనికి తీసుకెళ్ళి మరి కూర్చోపెడతాడేమో. అరణ్యంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా దేవుడి చేతుల్లో వాడబడే వాళ్ళే. ఎడారి అనే అనుభవంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా దేవుని చేతిలో గొప్ప స్థానాల్లో మరి ఉంచబడే వాళ్ళే. ఈరోజు మీ పరిస్థితి ఒక అరణ్యం వలె ఉందా? ఏమి అర్థం కానటువంటి స్థితిలో ఉందా?
అయితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, త్వరలో మీ పైన ఒక పిలుపు, ఒక ప్రణాళిక అనేది సిద్ధపరుస్తున్నాడు అని అర్థం అండి. ఇక్కడ మరి బాప్తిస్మం ఇచ్చి యోహానుని గురించి కూడా మనము తెలుసుకోవచ్చు. మరి ఆయన అరణ్యంలోకి వెళ్ళారంట, కొంతకాలం అరణ్యంలో ఉన్నారంట. మరి ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఆ అరణ్యంలో నుండి బయటకు వచ్చిన వెంటనే అందరికీ అరిచర్చి యేసుక్రీస్తు ప్రభు వారికి గురించి చెప్తున్నారు. మారు మనస్సు పొందండి, సర్ప సంతానమా మారు మనస్సు పొందండి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల వచ్చుచున్నాడు, మీరు మారు మనస్సు పొందండి, ఆయనను గురించి తెలుసుకోనండి, బాప్తిస్మం పొందండి అని చెప్పి ప్రతి ఒక్కరికి అరిచర్చి చెప్తున్నాడంట. మరి ఆయన యొక్క ఏర్పాటు ఎక్కడ జరిగిందంటే, ఆయన యొక్క సిద్ధపాటు ఎక్కడ జరిగిందంటే అరణ్య భూమిలో జరిగిందంట. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 76 వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదువు, సర్వోన్నతునికి ప్రవక్తవు అనబడుదువు అని వ్రాయబడిందండి. అదే రీతిగా 80వ వచనంలో రాయబడింది, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. హల్లెలూయా. ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. ఆయన గురించినటువంటి ఆ ఒక కార్యంలో గురించి ఇక్కడ వ్రాయబడింది. ఆయన ఎదిగి ఇజ్రాయేలుకు ప్రత్యక్షమయ్యే దినం వరకు ఆయన ఎక్కడున్నాడంటండి? ఇంట్లో లేడు. ఆయన మరి ఎక్కడో పనిలో లేడు. ఆయన ఎక్కడున్నాడంట? అరణ్యంలో ఉన్నాడంట. హల్లెలూయా. అరణ్యము అనేటువంటి అనుభవము దేవుడు వాడుకునే వారి యొక్క జీవితాల్లో ఉంటదండి. దేవుడు ఎవరినైతే వాడుకుంటాడో, దేవుడు ఎవరినైతే మరి ఆయన పనిముట్టుగా చేయాలనుకుంటాడో వాళ్ళందరూ అరణ్యం అనే భూమిలోనికి వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళారు. అపోస్తులుడైనటువంటి పౌలు ప్రభువు యొక్క దర్శనం పొందుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు మరి ఒక అగాధమైనటువంటి స్థలానికి ఆయన వెళ్ళిపోయాడు. మరి మోషే పుట్టిన వెంటనే 3 నెలలు దాచబడ్డాడు. ఆ తర్వాత మరి ఆయనకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మిద్యాన్ అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ 40 సంవత్సరాలు ఉండి ఆ అరణ్యమును నుండి దేవుని యొక్క స్వరము విని ఐగుప్తునకు వచ్చి ఒక గొప్ప నాయకుడిగా మారాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఈ అరణ్యంలో ఎదుగుతారో, ఎవరైతే ఈ అరణ్యంలో బలము పొందుతారో వాళ్ళు వచ్చినప్పుడు ఒక గొప్ప శక్తితో వస్తారండి. ఒక గొప్ప మరి అభిషేకంతో వాళ్ళు ప్రజల్లో మధ్యలోనికి వస్తారు. ఈరోజు మీ ఒంటరితనం ఏదైతే ఉందో అది ఎప్పటికీ వృధా కాదు. మీ చీకటి రోజులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ వృధా కాదు. మీకు ఏమీ అర్థం కాదు ఈ సమయంలో. మీరు ఎందుకు ఏం చేస్తున్నారు, మీ లైఫ్ ఎందుకు ఇంత కఠినంగా అయిపోయింది, ఎవ్వరూ మీకు ఎందుకు హెల్ప్ చేయట్లేదు, ఏ ఒక్క ఆశ కూడా మీకు ఎందుకు ఉండట్లేదు, ఎలాంటి మరి స్కోప్ అనేది మీ లైఫ్లో ఎందుకు రావట్లేదు, ఏ పరీక్ష రాస్తున్నా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు, ఏ ఒక్క టెస్ట్లు చేయించుకుంటున్నా మీకు ఎందుకు ఆ ఒక గర్భఫలం దొరకట్లేదు, మరి వివాహాలు కావట్లేదు, ఇవన్నీ కూడా ఒక అరణ్యం అనేటువంటి అనుభవం అండి. ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభు మౌనంగా ఉంటాడు కొంతకాలము, కానీ అది జీవితకాలం కాదు, కొంతకాలమే. ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మీ జీవితంలో ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అభిషేకం అనేది రిలీజ్ చేస్తారు. మరి ఈ యొక్క మౌనంగా ఉండేటువంటి సంవత్సరాలను మీరు సంతోషంగా ఉండడము అనేది అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం లేవడంతోనే మీరు ఈ మాట చెప్పండి, ఈరోజు ఏదో ఒక అద్భుతం జరగబోతుంది, ఈ దినము ఏదో నా జీవితంలో ఒక అద్భుతము మరి కలగబోతోంది. అపవాది నువ్వు నా పైన ఎప్పటికీ నువ్వు జయించలేవు, అపవాది నీకు నా పైన ఎలాంటి అధికారము లేదు, నేను నా దేవుడు కలిసి ఉన్నాము, మేమిద్దరము ఏకమై ఉన్నాము అని ప్రతిరోజు మీరు సంతోషంగా మీ దినములను అనుభవించడము అనేది స్టార్ట్ చేయండి. ప్రియమైన సోదరి సోదరులారా, నిరుత్సాహము, నిరాశ, నిస్పృహ, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, అందరికీ పదోన్నతి వచ్చేసింది, అందరికీ మరి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేసేసారు, మరి నా బ్రతికేంటి ఇలాగుంది అని నిరుత్సాహపడినంత కాలము ఇజ్రాయేలీలు తిరిగినట్లుగా ఆ తిరిగిన పర్వతం చుట్టూనే తిరుగుతూనే ఉంటారండి. మీరు ఆ మాటలు విడిచిపెట్టి
నేను జయిస్తాను, నేను విజయాన్ని పొందుకుంటాను, నేను తప్పకుండా అద్భుతాన్ని చూస్తాను, నా దేవుడు నాకు అద్భుతాన్ని చేస్తాడు, నా బ్రతుకు ఇప్పుడున్నట్లు ఇలా ఉండిపోదు, ఎడారి వల్ల నేను ఉండను, నేను అరణ్యంలో ఉండను, తప్పకుండా నేను ఒక గొప్ప స్థానంలోనికి వెళ్తాను, నా పిలుపుని నేను నిలబెట్టుకుంటాను, నేను మంచి ప్రసంగికురాలుగా నేను మారతాను, మంచి ప్రసంగికుడుగా, శక్తి పొందిన ప్రసంగికుడుగా, అభిషేకము పొందినటువంటి ప్రసంగికుడుగా నేను దేవుని కొరకు నేను నిలబడతాను, రోషం కలిగినటువంటి సేవకుడుగా, సేవకురాలుగా నేను ఉంటాను. దేవుడు నా కొరకు ఏదైతే నియమించాడో ఆ పాటలు పాడేటువంటి ఆ తలాంతిని నేను ఖచ్చితంగా పాటలు పాడతాను. నా కోపాన్ని నేను తగ్గించుకుంటాను, నా యొక్క అసహనాన్ని నేను పోగొట్టుకుంటాను, నేను మౌనంగా ఉండడం నేర్చుకుంటాను, దేవుని ప్రేమని నేను నా హృదయంలో నింపుకుంటాను అని మీరు దేవునితో ఒక నిబంధన చేసుకోండి ప్రేమన్న సోదరి సోదరులారా. అప్పుడు మీ జీవితాల్లో అపవాది పారిపోతాడు. మీరు ఈరోజు ఏదైతే ఆ ఒక ఒంటరి స్థలాల్లో నుండి వెళ్తున్నారో అది వృధా కాదు, మీ కన్నీరు వృధా కాదు, మీ త్యాగము వృధా కాదు, మీ సమర్పణ వృధా కాదు. మీరు ఎదిగే స్టేజ్లో ఉన్నారు, మీరు బలము పొందుకునే స్టేజ్లో మీరు ఉన్నారు. తప్పకుండా మీరు ఒకానొక దినమున విజయాన్ని పొందుకుంటారు. అది ఈ రోజే కావచ్చు, రేపో కావచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు. మీరు ఊహించని విధంగా, మీరు అనుకొనని సమయంలో, మీరు అనుకొనని రీతిగా అకస్మాత్తుగా ప్రభు మీ జీవితంలో ప్రత్యక్షం అవుతాడు. మీరు ఎప్పుడైతే ఏమి జరగట్లేదు అని అనుకుంటారో అప్పుడే దేవుడు ఎక్కువగా మీ లైఫ్లో చేస్తారండి. హల్లెలూయా. మరి అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్లే ముందు మరి ఎక్కువ బాధలు పొంది వెళ్ళేటువంటి అనుభవాలు కూడా కొంతమందికి ఉంటాయి. ఒక మంచి పదోన్నతి దేవుడు ఇచ్చే ముందుగా దేవుడు కొన్ని పరిస్థితులని, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని, చెప్పలేనటువంటి బాధలను మన జీవితంలో అనుమతిస్తాడు. ఇవన్నీ కూడా పదోన్నతికి ఒక మెట్టు. మీరు ఆ పొజిషన్కి మీరు చేరుకోవడానికి ఇది ఒక మెట్టు. హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని అద్భుతం కొరకు ఎదురు చూడండి. ఈ మౌనంగా ఉండే సంవత్సరాలలో దేవుడు మీతో ఏమి చెప్పట్లేదని మీరేం బాధపడద్దు. ఆయన మహిమ మీ చుట్టూ ప్రకాశిస్తుంది. మరి మోషే చెప్తాడు, అయ్యా ఒక్కసారి నాకు నువ్వు కనపడు, నువ్వు ప్రత్యక్షం కా అని అంటే, మోషే ఇప్పటి వరకు నన్ను ఎవరు చూడలేదు, ఏ మనుష్యుడు కూడా నన్ను చూడలేదు, అయితే నేను నీ ముందు నుండి దాటుకుని వెళ్తాను, నువ్వు నా వెనక పార్శ్వను చూస్తావు అని చెప్తారండి. దేవుడు మిమ్మల్ని ఆయన యొక్క బండలో మిమ్మల్ని దాచుకున్నాడు. ఈరోజు ఈ సమయంలో మీరు ఎవరికి కనపడరు, ఎవరు మిమ్మల్ని చూడలేరు. ఇది ఒక అనుభవం అండి. ఆయన బండలో మిమ్మల్ని దాచుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన మీ నుంచి దాటుకుని ముందుకెళ్తాడో అప్పుడు మీరు ఆయన చూస్తారు. అప్పుడు మిమ్మల్ని ప్రజలందరూ చూస్తారు, మీ యొక్క ఆశీర్వాదాన్ని ప్రజలందరూ చూస్తారు. మీరు ఎప్పుడైతే ప్రభువుని చూస్తారో, మీరు ఎప్పుడైతే దేవుడి ప్రత్యక్షతను పొందుకుంటారో మీకు అర్థమవుతుంది ఇంతకాలం దేవుడు నాతోనే ఉన్నాడు అని. మోషే దేవుని యొక్క మంచితనం అంతా కూడా చూశాడంట, ఆయన మహిమ అంతా చూశాడంట ఆయన నుండి దాటుకుని వెళ్తున్నప్పుడు. ఈరోజు ఆయన బండలో మిమ్మల్ని దాచాడు, కానీ ఒకరోజు మీ నుండి ఆయన ఎట్లా దాటుకుని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మంచితనం అంతా మీరు పొందుకుంటారు. ఆయన ఎంతలాగా మిమ్మల్ని దాచాడో, ఎంతగా మిమ్మల్ని కాపాడాడో మీరు ఆ రోజు చూసి సాక్ష్యం చెప్తారు. ఈరోజు మీరు తిట్టుకుంటున్నారు, మీరు ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు బాధపడుతున్నారు, గాయాలు పొందుతున్నారు, కానీ ఆ రోజు అంటారు, థ్యాంక్ యూ జీసస్, నాకు ఇలాంటి పరిస్థితులన్నీ అనుభవించినందుకు, నాకు అనుమతించినందుకు, థ్యాంక్ యూ జీసస్, నాకు ఇవన్నీ నేర్పించినందుకు అని మీరు చెప్తారు. హల్లెలూయా. సో ఏది కూడా వ్యర్థం కాదండి, ఏది కూడా మరి ఊరికనే పోదు, ఏది కూడా మరి ఇది వేస్ట్ అని చెప్పడానికి లేదు. ఆ ఒంటరిగా ఉండే సంవత్సరాలను దేవుడితో గడపండి. మనుషుల మాటలు పట్టించుకోవద్దు, పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాతో నడుస్తున్నాడు అనే అనుభూతిని మీరు ఎప్పుడు పొందండి. ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా, కార్యం చేసినా చేయకపోయినా, ప్రభువా నేను నీతోనే ఉంటానని చెప్పండి. తప్పకుండా ఆయన మీ జీవితంలో ఒక కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఈ రోజే జరగచ్చు, ఈ రాత్రే జరగచ్చు.
దేవుని ఎడల మీరు సిద్ధపడి ఉండండి, సిద్ధపాటు కలిగిన హృదయాన్ని కలిగి ఉండండి. అకస్మాత్తుగా జరుగుతున్నటువంటి ఆ కార్యాలను చూసి తప్పకుండా మీ జీవితాల్లో ఒక సాక్ష్యాన్ని మీరు కలిగి ఉంటారు. హల్లెలూయా. మరి ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని నేను నమ్ముచున్నాను. ప్రభు మీతో మాట్లాడారు అని నేను నమ్ముచున్నాను. ధైర్యంగా ఉండండి. తప్పకుండా ప్రభు మీ యొక్క వెయిటింగ్ని, మీ యొక్క ఆ యొక్క బాధపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్ని ఆయన వృధా చేయడు. ఆయన మీ యొక్క ప్రతి చర్యను ఆయన చూస్తున్నారు, రాసుకుంటున్నారు. తప్పకుండా మీ జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని అతి త్వరలో చేయబోతున్నారు. ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా